ఉస్మానియా యూనివర్సిటీ లాస్ట్ 2 డేస్ బ్యాక్ అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి అయితే వచ్చారు. సో వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్పారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కానీ, ఫుడ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం డెవలప్మెంట్ కొరకు 1000 కోట్లు అయితే మంజూరు చేశారు. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేస్తారు అండ్ ఎట్లా ఆ అమౌంట్ని సద్వినియోగం చేసుకుంటారు అనేది. ఎందుకంటే మ్యాక్సిమం నేను ఉస్మానియా యూనివర్సిటీలో చూసిన ప్రతిసారి విద్యార్థులు అనేది సదుపాయాలు సరిగ్గా లేక, ఫుడ్ బాగోలేక అండ్ రూమ్లో ఎక్కువ మంది ఉన్నాం, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా చాలా సమస్యల వల్ల రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ ఆ ధర్నాలు ఇప్పటికే కంటిన్యూ అవుతున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. నేను ఉన్నప్పుడు కూడా మా టెక్నాలజీ హాస్టల్ అనేది చాలాసార్లు పైనుంచి కూలిపై కింద పడేది, పెచ్చులు ఊడిపై విద్యార్థులపై పడేది. అప్పుడు మేము అధికారులకు చెప్పినా కూడా ఫలితం లేకపోయేసరికి మా ఫ్రెండ్స్ ఇంకా మేము జూనియర్స్ అందరం కలిసి రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసిన రోజు కూడా ఉంది. అండ్ అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే పక్కా మేము మాకు వారం టైం ఇవ్వండి, మేము మారుస్తామని చెప్పేసి. బట్ అది జరగలేదు. అండ్ ఆ తర్వాత కూడా ఇప్పటికీ 1 year అయిపోయింది. అండ్ మా జూనియర్స్ ఇప్పటికీ అదే హాస్టల్లో అలాగే ఉన్నారు. అండ్ ప్రతిసారి అధికారులు చెప్పేది ఏంటంటే బడ్జెట్ లేదు అండ్ అంత నిధులు లేవు అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. బట్ ఇప్పుడు సీఎం గారు అయితే 1000 కోట్లు మంజూరు చేశారు. మరి ఆ మంజూరు చేసిన అమౌంట్ని ఏ విధంగా మనం యూజ్ చేస్తారని చెప్పేసి మనం ఇంకా వేచి చూద్దాం. సో ఆల్ ద ఉస్మానియన్స్, ఒకవేళ మీరు ఉస్మానియాలో ఏమైనా డెవలప్మెంట్ అయింది, ఇది మేము చూసాం అని మీకు కానీ అనిపిస్తే మీరైతే ఆ వీడియో తీసి నన్ను కూడా ట్యాగ్ చేయండి. బికాస్ ఆ వీడియోస్ని నేను కూడా నా వీడియోస్లో పెడతా. మా ఉస్మానియాలో ఇది డెవలప్మెంట్ అయ్యింది, ఇది చేశారు అని చెప్పేసి నేను కూడా ప్రౌడ్గా చెప్తా. సో ఇదైతే మర్చిపోకండి. ఏమైనా డెవలప్మెంట్ అయితే వీడియోస్ తీసి నన్ను అయితే ట్యాగ్ చేయండి, మిస్టర్ నరేందర్ యూనివర్స్ అని చెప్పి మన యూట్యూబ్ ఛానల్. అండ్ మన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మిస్టర్ నరేందర్ 31 అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే ట్యాగ్ చేయండి. అండ్ దట్స్ ఆల్. 1000 కోట్ల బడ్జెట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.